సంక్రాంతి ఈ పండగకి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర హెవీ పోటీ నెలకొంటుంది. 6 నెలల ముందే ప్రకటిస్తారు దర్శక నిర్మాతలు. మా మూవీస్ సంక్రాంతికి రాబోతున్నాయని. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అని తేడా లేకుండా తమ సినిమాలతో పోటీ పడతారు. సబ్జెక్ట్ ఉన్న సినిమా మాత్రమే పొంగల్ విన్నర్‌గా నిలుస్తుంది. సంక్రాంతికి తమ సినిమాలతో వచ్చి స్టార్డమ్‌ను, మార్కెట్‌ను పెంచుకున్న ఈ హీరోలు టాలీవుడ్‌లో చాలానే ఉన్నారు. సంక్రాంతికి రిలీజ్ అయి సక్సెస్ సాధించిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. 1990 నుంచి 2010 వరకు సంక్రాంతికి రిలీజ్ అయి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచి, సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన మూవీస్ గురించి, ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో 2011 నుంచి 2025 వరకు సంక్రాంతికి రిలీజ్ అయి సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన మూవీస్ ఏంటో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చి స్పీడ్‌గా అయితే రీచ్ అవుతుంది. మీకోసం ఐ కార్డ్స్, ఎండ్ కార్డ్స్‌లో వీడియోస్ లింక్స్ ఇచ్చాను చూడండి. వీడియో లాస్ట్ వరకు చూసి ఈ వీడియో పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. 1990 సంక్రాంతికి బాలయ్య నటించిన 'ప్రాణానికి ప్రాణం' రిలీజ్ అయింది. అలాగే సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'ఇన్స్‌పెక్టర్ రుద్ర' కూడా రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలలో 'ఇన్స్‌పెక్టర్ రుద్ర' సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. 1991 సంక్రాంతికి చిరంజీవి నటించిన 'స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్', 'పరమశివుడు', 'సీతారామయ్య గారి మనవరాలు' ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'స్టువర్ట్‌పురం పోలీస్ స్టేషన్', 'పరమశివుడు' సినిమాలు ఫ్లాప్ అవ్వగా 'సీతారామయ్య గారి మనవరాలు' హిట్ అయింది. ఈ మూవీ 1991 పొంగల్ విన్నర్‌గా నిలిచింది. 1992 సంక్రాంతికి వెంకటేష్ నటించిన 'చంటి', సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'రక్తతర్పణం', నాగార్జున నటించిన 'కిల్లర్' సినిమాలు ఆడియన్స్‌ను పలకరించగా, ఇందులో 'చంటి' మూవీ బిగ్గెస్ట్ సక్సెస్ సాధించింది. వెంకటేష్ మార్కెట్‌ను, స్టార్డమ్‌ను పెంచింది. 'కిల్లర్' మాత్రం పర్వాలేదనిపించగా, 'రక్తతర్పణ' ఫ్లాప్ అయింది. 1993 పొంగల్ బరిలో చిరంజీవి 'ముఠా మేస్త్రి', కృష్ణ 'పచ్చని సంసారం' రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ముఠా మేస్త్రి' హిట్ అవ్వగా, 'పచ్చని సంసారం' ఫ్లాప్‌గా నిలిచింది. 'ముఠా మేస్త్రి' చిరంజీవి స్థాయిని, మార్కెట్‌ను పెంచింది. 1993 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది ఈ 'ముఠా మేస్త్రి'. 1994 సంక్రాంతికి చిరంజీవి 3 పాత్రల్లో నటించిన 'ముగ్గురు మనగాళ్ళు', ఎస్‌వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ నటించిన 'నంబర్ వన్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ముగ్గురు మనగారు' యావరేజ్ అవ్వగా 'నంబర్ వన్' సూపర్ హిట్‌గా నిలిచింది. 1995 సంక్రాంతికి 'పోకిరి రాజా', 'అమ్మ దొంగ', 'అమ్మోరు', 'పెదరాయుడు' డబ్బింగ్ సినిమా అయిన 'బాషా' మూవీ రిలీజ్ అయ్యాయి. ఇందులో 'పోకిరి రాజా' యావరేజ్ అవ్వగా 'అమ్మ దొంగ' సూపర్ హిట్‌గా నిలిచింది. 'అమ్మోరు', 'పెదరాయుడు', 'బాషా' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేశాయి. 1995 పొంగల్ విన్నర్‌గా ఈ 3 సినిమాలు నిలవగా, ఇందులో 'పెదరాయుడు' బిగ్గెస్ట్ గ్రాస్ రాబట్టింది. 1996 సంక్రాంతికి 'ధర్మచక్రం', 'సాంప్రదాయం', 'వంశానికొక్కడు', 'పెళ్లి సందడి', 'ఊహ', 'అనగనగా ఒక రోజు' ఈ 6 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ధర్మచక్రం', 'పెళ్లి సందడి' ఆల్ టైమ్ హిట్స్‌గా నిలిచాయి. ఫైనల్‌గా 1996 సంక్రాంతి విన్నర్స్‌గా ఈ 2 సినిమాలు నిలిచాయి. 1997 సంక్రాంతికి 'పెద్దన్నయ్య', 'హిట్లర్', 'చిన్నబ్బాయి' ఈ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'చిన్నబ్బాయి' ఫ్లాప్ అవ్వగా 'పెద్దన్నయ్య', 'హిట్లర్' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ఈ 2 సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకొని ఏరియా రికార్డులు, థియేటర్ రికార్డ్స్ అంటూ చాలానే క్రియేట్ చేశాయి. 1998 సంక్రాంతికి 'సంభవం', 'ఆవిడ మా ఆవిడే' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'సంభవం' ఫ్లాప్ అవ్వగా 'ఆవిడ మా ఆవిడే' మూవీ జస్ట్ హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. నాగార్జున స్థాయికి తగ్గ సక్సెస్ కాకపోయినా 1998 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 1999 సంక్రాంతికి బాలయ్య నటించిన 'సమరసింహారెడ్డి', చిరంజీవి నటించిన 'స్నేహం కోసం', సూపర్ స్టార్ కృష్ణ నటించిన 'మానవుడు దానవుడు' సినిమాలు రిలీజ్ అయ్యాయి. 'మానవుడు దానవుడు' ఫ్లాప్ అవ్వగా 'స్నేహం కోసం' మాత్రం హిట్ స్టేటస్ అందుకుంది. 'సమరసింహారెడ్డి' అయితే ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. టాలీవుడ్ చలనచిత్ర చరిత్రలో టెర్రిఫిక్ రికార్డులు సృష్టించింది 'సమరసింహారెడ్డి'. 100 రోజులు, 150 రోజులు, 200 రోజుల కేంద్రాలలో సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది. 2000 సంవత్సరం సంక్రాంతికి చిరంజీవి 'అన్నయ్య', బాలకృష్ణ 'వంశోద్ధారకుడు', వెంకటేష్ 'కలిసుందాంరా', మోహన్ బాబు 'పోస్ట్ మ్యాన్' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'అన్నయ్య', 'కలిసుందాంరా' బిగ్గెస్ట్ హిట్స్‌గా నిలిచాయి. 2000 సంవత్సరం సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి ఈ 2 సినిమాలు. 2001 సంక్రాంతికి 'నరసింహనాయుడు', 'దేవిపుత్రుడు', 'మురుగరాజు' సినిమాలు భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి.
ఇందులో 'దేవిపుత్రుడు', 'మురుగరాజ్' సినిమాలు ఫ్లాప్ అవ్వగా 'నరసింహనాయుడు' ఇండస్ట్రీగా నిలిచి స్టన్నింగ్ రికార్డు నెలకొల్పింది. బాలయ్యకు 25,00,00,000 మార్కెట్‌ను తెచ్చిపెట్టింది ఈ 'నరసింహనాయుడు'. 2002 సంక్రాంతికి 'సీమ సింహం', 'టక్కరి దొంగ', 'నువ్వు లేక నేను లేను' సినిమాలు ఆడియన్స్‌ను పలకరించాయి. ఇందులో 'టక్కరి దొంగ' ఫ్లాప్ అవ్వగా 'సీమ సింహం' హిట్ స్టేటస్ మాత్రమే అందుకుంది. 'నువ్వు లేక నేను లేను' అయితే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2002 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2003 సంక్రాంతికి 'ఎవరే అతగాడు', 'పెళ్ళాం ఊరెళితే', 'ఈ అబ్బాయి చాలా మంచివాడు', 'ఒక్కడు' సినిమాలు బాక్సాఫీస్ దగ్గర భారీ పోటీ మధ్య రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ఒక్కడు' నాన్ ఇండస్ట్రీ రికార్డును క్రియేట్ చేసింది. మహేష్ బాబుకు మాస్‌లో ఫాలోయింగ్‌ను పెంచింది. 2003 సంక్రాంతి విన్నర్‌గా 'ఒక్కడు' నిలిచింది. 2004 సంక్రాంతికి 'లక్ష్మీనరసింహ', 'వర్షం', 'ఆంధ్రవాల', 'అంజి' ఈ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ఆంధ్రవాల', 'అంజి' సినిమాలు ఫ్లాప్ అవ్వగా 'లక్ష్మీనరసింహ', 'వర్షం' సినిమాలు సూపర్ డూపర్ హిట్స్‌గా నిలిచి ఆల్ టైమ్ క్లాసిక్ రికార్డు నెలకొల్పాయి. ఈ 2 సినిమాలు 2004 సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి. 2005 సంక్రాంతికి 'బాలు', 'నా అల్లుడు', 'ధన 51', 'నువ్వొస్తానంటే నేనొద్దంటాను' సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో 'బాలు' బిలో యావరేజ్ అవ్వగా 'నా అల్లుడు', 'ధన 51' సినిమాలు ఫ్లాప్స్‌గా నిలిచాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయి 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' మూవీ బ్లాక్ బస్టర్ అయింది. 2005 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2006 సంక్రాంతికి 'లక్ష్మి', 'దేవదాసు', 'స్టైల్', 'చుక్కలో చంద్రుడు' ఈ 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'లక్ష్మి', 'దేవదాసు', 'స్టైల్' సినిమాలు హిట్స్‌గా నిలిచాయి. 'లక్ష్మి', 'దేవదాసు' స్టడీ కలెక్షన్స్ రాబట్టి 2006 సంక్రాంతి విన్నర్స్‌గా నిలిచాయి. 2007 సంక్రాంతికి 'దేశముదురు', 'యోగి' సినిమాలు హెవీ పోటీ మధ్య ఆడియన్స్‌ను పలకరించాయి. 'దేశముదురు' టెర్రిఫిక్ రికార్డు నెలకొల్పి బ్లాక్ బస్టర్ అయింది. 2007 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 'యోగి' మాత్రం నిరాశను మిగిల్చింది. 2008 సంక్రాంతికి 'కృష్ణ', 'ఒక్కమొగాడు', 'పౌరుడు' సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇందులో 'ఒక్కమొగాడు' బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. 'పౌరుడు' యావరేజ్‌గా నిలిచింది. 'కృష్ణ' మూవీ రొటీన్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొచ్చి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. అలాగే 2008 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. 2009 సంక్రాంతికి 'మస్కా', 'అరుంధతి' సినిమాలు పోటీ పడ్డాయి. ఇందులో 'మస్కా' హిట్ స్టేటస్ అందుకోగా 'అరుంధతి' లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో దుమ్ము రేపే కలెక్షన్స్ రాబట్టింది. 2009 బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. దీంతో పాటు 2009 సంక్రాంతి విన్నర్‌గాను నిలిచింది. 2010 సంక్రాంతికి 'అదుర్స్', 'నమో వెంకటేశ', 'ఓం శాంతి', 'శంభో శివ శంభో' సినిమాలు రిలీజ్ అవ్వగా 'ఓం శాంతి' నిరాశను మిగిల్చింది. 'శంభో శివ శంభో', 'నమో వెంకటేశ' సినిమాలు సేఫ్ జోన్‌లోకెళ్లాయి. 'అదుర్స్' మాత్రం క్లాసిక్ రికార్డు నెలకొల్పి బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అలాగే 2010 సంక్రాంతి విన్నర్‌గా నిలిచింది. ఈ వీడియోలో 1990 నుంచి 2010 వరకు సంక్రాంతికి విన్ అయిన మూవీస్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో పార్ట్ 1 మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రీచ్ అవుతుంది.